నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం, అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన వారం శనివారం, ఈ రెండు ఒకే రోజు వస్తున్నాయండి. ఇంతటి విశిష్టమైన రోజున ఆ స్వామివారిని పూజించినట్లయితే మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ స్వామివారి కటాక్షం అనేది మనకి కలుగుతుంది. అయితే ఈ రెండు కలిసి వచ్చిన రోజు ఏ రోజు వచ్చింది, స్వామివారికి పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. ఆ 7 కొండల వాడు జన్మించిన నక్షత్రమే శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రం ప్రతి నెలలో వస్తుందండి. అయితే శనివారంతో కూడుకొని వచ్చే శ్రవణ నక్షత్రాలు మాత్రం చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. మనకి ఈ సంవత్సరం పుష్యమాసంలో శుక్లపక్షంలో రాబోతుంది. 2024 జనవరి 13వ తేదీన విధియ తిథి రోజున శనివారం అలాగే శ్రవణ నక్షత్రం రెండు కలిసి ఒకే రోజు వస్తున్నాయండి. ఈ రోజున తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మీరు గుడికైనా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోవచ్చు, లేదా ఇంట్లో అయినా సరే ఆ స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు స్వామివారికి ఇలా పీఠం ఏర్పాటు చేసి చేసుకోవచ్చండి, లేదంటే పూజా మందిరంలో అయినా సరే చేసుకోవచ్చు. ఈ రోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసుకొని ఆ స్వామివారిని పూజ కోసం ఏర్పాటు చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారికి ఎప్పుడైనా సరే తెల్లవారుజామున పూజ చేస్తేనే ఆ స్వామివారికి చాలా బాగా నచ్చుతుందండి. అందుకని బ్రహ్మముహూర్తంలోనే అంటే 4 గంటల నుండి 5 గంటల లోపే పూజనైతే చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే ఉదయం 7 గంటల లోపైనా సరే మీరు స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. అయితే స్వామివారికి పూజ చేసుకోవడానికి స్వామివారి పటాన్ని కానీ లేదు అంటే ఆ స్వామివారి విగ్రహాలని కానీ మీరు పూజలో ఉంచి పూజ చేసుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ స్వామివారి నామంతో కూడుకొని ఉన్న ఫోటోని ఇలా పెట్టుకున్నానండి. మీ దగ్గర స్వామివారి విగ్రహాలు కానీ శంకు చక్రాలు కానీ ఏవైనా ఉంటే తప్పకుండా పూజలో పెట్టుకోండి. ఇవేమీ మా దగ్గర లేవండి అని అనుకుంటే లక్ష్మీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని పూజలో పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ అమ్మవారిని కూడా ఈ విధంగా పెట్టుకున్నానండి. అలాగే శంకు చక్ర దీపాలు ఏవైనా ఉంటే అన్ని కూడా పూజలో పెట్టుకోండి. ఇంకా ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన రావి ఆకు దీపాలను కూడా నేను పూజలో పెట్టుకున్నానండి. ఇవి మీ దగ్గర లేకపోయినట్లయితే ఒక రావి ఆకు అంటే రావి ఆకులు ఉంటాయి కదండి, అవి తెచ్చుకొని దానిపైన ఏదైనా కుంది పెట్టి దీపారాధన చేసుకున్నా సరే అది రావి ఆకు దీపమే అవుతుంది. అలాగే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన దీపం పిండి దీపం అండి. అందుకని ఈ పిండి దీపాలు మీరు 1 కానీ 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ ఇలా ఎన్నైనా సరే పిండి ప్రమిదలు పెట్టుకొని స్వామివారికి దీపారాధన అయితే చేసుకోండి. ఈ పిండి ప్రమిదని కూడా ఆ స్వామివారి నామాలతో అందంగా అలంకరించుకొని ఈ రావి ఆకు పైన నేను ఈ ప్రమిదని అయితే పెట్టుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ పిండి ప్రమిద ఒకటే పెట్టుకుంటున్నానండి. ఈ పిండి ప్రమిదలు కూడా ఎక్కడ విరగకుండా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇంతకుముందు వీడియో చేస్తానండి. ఆ వీడియో ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన సంఖ్య 7. అందుకని మీరు ఇక్కడ 7 ఒత్తులు తీసుకున్నా పర్వాలేదు, లేదంటే 2 ఒత్తులు కలిపి 1 ఒత్తుగా చేసి మీరు ఈ పిండి దీపంలో వేసుకోవచ్చు. ఇలా దీపారాధన కుందులన్నీ కూడా పెట్టేసుకున్నాక ఇప్పుడు దీపారాధన చేసుకుందాం. ఏకహారతతో మనం పెట్టుకున్న దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్న ఈ దీపపు కుందుల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారి పూజ స్టార్ట్ చేయడానికి ముందుగా పూజించాల్సింది వినాయకుడు కాబట్టి వినాయకుడికి పూజనైతే చేసేసుకోండి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా ఆ స్వామివారి పాదాలపైన కొద్దిగా అక్షింతలు వేసి ఆ స్వామి అమ్మవారికి ఆహ్వానం పలికి పూజనైతే ప్రారంభించండి. ఆ స్వామి అమ్మవార్ల అష్టోత్తరాలు, గోవిందనామాలు, సహస్రనామాలు అన్నీ కూడా చదువుకుంటూ ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో పువ్వులతో అక్షింతలతో పూజనైతే చేసుకోండి. ఈ రోజున స్వామివారికి ముద్ద కర్పూరంతో కానీ లేదా హారతి బిళ్ళలతో కానీ పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ముద్ద కర్పూరం అయితే కొద్దిగా తీసుకొని ఆ పౌడర్ని స్వామివారి పాదాల దగ్గర కానీ లేదు అంటే ఒక ప్లేట్లో కానీ వేస్తూ స్వామివారికి పూజనైతే చేసుకోండి. అదే హారతి బిళ్ళలు అయితే 108 హారతి బిళ్ళలు తీసుకొని ఆ స్వామివారికి సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. మా దగ్గర అన్న హారతి బిళ్ళలు లేవండి అని అనుకుంటే 11 బిళ్ళలు కానీ 21 బిళ్ళలు కానీ 51 బిళ్ళలు కానీ తీసుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఇలా పూజ అంతా అయిన తర్వాత ఈ ముద్ద కర్పూరాన్ని కానీ హారతి బిళ్ళలను కానీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మీరు
వెంకటేశ్వర స్వామి గుడికి ఎప్పుడైతే వెళ్తారో అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఈ హారతి బల్లల్ని వెలిగించేయండి. ఒకవేళ మీరు గుడికి వెళ్ళలేకపోయినట్లయితే ఇంట్లోనే తులసి కోట దగ్గర అయినా సరే వెలిగించవచ్చు. ఇంకా మనకి ఈరోజు శ్రవణ నక్షత్రం ఎంతవరకు ఉంటుందంటే జనవరి 12వ తేదీన శుక్రవారం సాయంత్రం 5:45 నుండి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుందండి. ఇంకా ఎంతవరకు ఉంటుందంటే జనవరి 13వ తేదీన శనివారం సాయంత్రం 4:23 ముగుస్తుంది. శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడే స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. అందుకని ఈరోజు ఉదయం వేళల్లోనే స్వామివారికి పూజనైతే పూర్తి చేసేసుకోండి. సాయంత్రం వేళల్లో కూడా మళ్ళీ మీరు పూజ చేసుకోవాలనుకుంటే మామూలుగా దీపారాధన చేసి ఏదైనా నైవేద్యం పెట్టి స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. ఇలా స్వామి అమ్మవారిని పూజించిన తర్వాత అగరబత్తులతో ధూపం వేసి స్వామి అమ్మవారికి నైవేద్యం నివేదించాలండి. ఈ రోజున ముఖ్యంగా వడపప్పు, చెలిమిడి, పానకాన్ని అయితే స్వామివారికి నైవేద్యంగా నివేదించండి. లేదంటే ఏవైనా పళ్ళున్నా స్వామివారికి నివేదన చేయవచ్చు. లేదు అంటే ఏదైనా మీరు ప్రసాదం చేసి పెడతాము అని అనుకుంటే అది కూడా పెట్టొచ్చండి. చివరగా స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి స్వామివారికి దండం పెట్టుకోండి. శ్రవణ నక్షత్రం అలాగే శనివారం రెండు కలిసి ఒకే రోజు వచ్చాయి కాబట్టి తప్పకుండా ఈ రోజున స్వామివారికి పూజనైతే చేసుకోండి. అయితే కొంతమంది ఈ రోజే కాదండి మిగతా నెలలో వచ్చే శ్రవణ నక్షత్రాలు ఎప్పుడెప్పుడు వస్తాయో ఆ రోజున కూడా స్వామివారికి పూజనైతే చేసుకుంటారు. అయితే ఎన్ని శ్రవణ నక్షత్రాలు సంబంధించిన ఎన్ని నెలలు పూజలు అయితే చేసుకుంటారు అనేది ముందుగానే స్వామివారికి చెప్పుకొని మీరు ఎన్ని నెలలు అయితే చేయాలనుకుంటున్నారో అన్ని నెలలు అయితే చేసుకోవచ్చండి. అయితే అది కూడా ఈ రోజు నుండి ప్రారంభిస్తే చాలా చాలా మంచిదండి. ఈ రోజు ఎంతో విశిష్టమైన రోజు, మంచి రోజు కాబట్టి ఏ పనులైనా సరే స్టార్ట్ చేసుకోవడానికి చాలా చాలా మంచి రోజు. అయితే మనకి పుష్యమాసం ఉంది కాబట్టి దీన్ని శూన్యమాసం అని అంటారు కాబట్టి ఈ నెలలో పనులు ప్రారంభించడానికి కొంచెం ఆలోచిస్తారు. దాన్ని బట్టి మీరు ఏవైనా పనులు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ పూజలకి ఎలాంటి సంకోచం లేదండి. ఏ పూజ అయినా సరే పుష్యమాసంలో అయినా సరే చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు ఇలా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం వేళల్లో కూడా మళ్ళీ దీపారాధన చేసుకొని పూజ చేసుకోండి. మనం పెట్టిన ఈ పిండి ప్రమిదే విరగకుండా బాగానే ఉంది అని అనుకుంటే దాంట్లోనే దీపారాధన చేయొచ్చండి. ఇంకా ఈరోజు పాటించవలసిన నియమాలు ఏంటంటే ఈరోజు నాన్ వెజ్ అస్సలు తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం రోజంతా ఉండగలిగితే ఉండండి. లేదంటే ఒంటిపూట మాత్రమే భోజనం చేయండి. అంటే ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి వేళల్లో మళ్ళీ టిఫిన్ ఏదైనా చేయండి. నేలపైన పడుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా స్వామివారి దగ్గర పెట్టుకున్న దీపాలు రోజంతా వెలుగుతూ ఉండవలసిన అవసరం లేదండి. దాంట్లో ఆయిల్ ఉన్నంత వరకు వెలిగి తర్వాత గగనం అయిపోయినా పర్వాలేదు. ఇంకా పూజాపీఠాన్ని ఈ రోజునైతే కదపకండి. నెక్స్ట్ డే ఆదివారం ఉదయం వేళల్లో మీరు ఈ పూజాపీఠాన్ని అంతటిని కూడా ఎత్తిపెట్టేయచ్చు. ఈ విధంగా ధనుర్మాసంలో శనివారం శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. చాలా సింపుల్ పద్ధతిలో స్వామివారికి పూజా విధానం అంతా కూడా చూపించాను. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజున ఆ స్వామివారిని కనుక మనం మెప్పించినట్లయితే ఆ స్వామివారు తప్పకుండా సంతోషించి మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చుతారండి. ఇంకా మీరు పెట్టుకున్న పిండి ప్రమిదలు కొద్దిగా ప్రసాదంగా తీసుకొని మిగతావి ఆవుకి పెట్టేయడం కానీ లేదంటే ఏదైనా ఒక చెట్ల మొదట్లో కానీ వేసేయండి. మీకు ఈ వీడియో యూజ్ అయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.